కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ మద్యం షాపులో మద్యం కొనుగోలుకు నకిలీ నోటుతో వచ్చిన కన్నెగంటి మోహన్ సమాచారాన్ని పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ కరెన్సీ కేటుగాళ్ల ఆటను కట్టించారు. నకిలీ కరెన్సీ తయారీకి వినియోగించే కంప్యూటర్, కలర్ ప్రింటర్, స్కానర్ సామాగ్రిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నకిలీ నోట్ల ముద్రణలో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కరెన్సీ మార్కెట్లోకి రాకముందే నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ సుభాన్ తెలిపారు. తేదీ 26/12/2024 ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎస్డిఆర్ బార్ అండ్ రెస్టారెంట్స్ వద్ద కొంతమంది దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉంటే 500 రూపాయల నోట్లు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్యాషియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనము కృష్ణ అనే అతన్ని కన్నెగంటి కృష్ణ అనే అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 15 500 నకిలీ నోట్లు మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. దాని తర్వాత అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు వీరాచారి, అలాగే సత్యనారాయణ, శివప్రసాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మన చిలకలపూడి సిఐ గారు వాళ్ళ టీము అందరూ కూడా సీజుడ్ ప్రాపర్టీ వచ్చేసి 200 నకిలీ నోట్లు 3, 500 నకిలీ నోట్లు 6, హెచ్పి డెస్క్ టాప్ 1, అలాగే ఫ్రేమ్స్, ఎంటీ ఫ్రేమ్స్ 2, తర్వాత లామినేషన్ ఎక్విప్మెంట్ 1, ప్రింటర్స్ 2, A4 షీట్కి సంబంధించిన వాటర్ మార్కి కొన్ని, అలాగే A4 షీట్స్, దానికి దొంగ నోట్లకి ఉపయోగించే ఇంకు, అలాగే టేబుల్ 1 సీజ్ చేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి మనకి బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో వెళ్ళి 500 రూపాయల నోట్లు మారుస్తూ ఉన్నారు. దాని మీద ప్రస్తుతానికి 4 అరెస్ట్ చేయటం జరిగింది. ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది.